30 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుదామని చెప్పేసని ఒక మాట బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏం చెప్తారు దీని గురించి? అంటే అది నిజమే అంటారా అసలు? నిజమే. అది కాంగ్రెస్ గురించి పెద్ద నిజం, అబద్ధం చర్చించగలదు. వాళ్ళు ఎప్పటికైనా ఆయారాం, గయారాం బాపతులు వాళ్ళే కదా ఈ దేశంలో. దాని గురించి బాగాలేదు. అంటే ఒకవేళ 30 మంది ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకొస్తే ఎప్పుడొస్తారంటే గవర్నమెంట్ పడిపోద్దేమో గదా! ఎప్పుడొస్తారంటే ఇప్పుడు రారు. చంద్ పవ వీడిని రేవంత్ రెడ్డిని మార్చే పరిస్థితి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డే చీలుస్తాడు. రేవంత్ రెడ్డే జీవిస్తాడు. రేవంత్ రెడ్డిని మార్చే పరిస్థితి వస్తది. ఎందుకంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి ఊరుకోడు. ఓపిక ఉన్నాళ్ళు ఉంటది. 1 ఇయర్ ఉంటది. 1 ½ ఇయర్. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కోమటిరెడ్డికి ప్రామిస్ చేశారు. సోనియా గాంధీ ఆయనే చెప్పాడు. సోనియా గాంధీ నువ్వే ముఖ్యమంత్రి. అందుకనే పాపం డబ్బులు విచ్చలవిడిగా పాపం పోగేసి కట్టాడు. కానీ అక్కడ ఎలక్షన్ అయిన తర్వాత ఒక అనుకోని పరిస్థితిలో చేశారు. చెప్పింది సోనియా గాంధీ, నువ్వు కంగారు పడొద్దు. నీ టర్న్ నీకు వస్తదని చెప్పి. సో అతను టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అది 1 ఇయర్ తర్వాత, 1 ½ ఇయర్ తర్వాత అతను వేయదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎప్పుడైతే అతన్ని నువ్వు దిగిపో ఆయన ముఖ్యమంత్రి అంటారో అప్పుడు మొదలవుతాయి ముసలం. అప్పుడు ఈ వర్గాలు తయారవుతాయి. మూడో కృష్ణుడు రెడీగా ఉన్నాడు. ఎవరు? బట్టి విక్రమార్క. మూడో కృష్ణుడితోటి భయం లేదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఆ 2029 ఎన్నికలు 2027 దాకా అతను తీసుకురారు. 2027 జూలైలో తీసుకొస్తారు. ఎందుకంటే అప్పుడు ఎన్నికలప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ అనటం కోసం ఒక దళితుడిని అప్పుడు తీసుకొస్తారు. సో అతను మూడో ముఖ్యమంత్రి. మూడో ఆయన మూడో కృష్ణుడు. మొదటి కృష్ణుడు టైం ఎంత? ఇంకా రెండో కృష్ణుడు ఎంతకాలం ఉండాలి. సో ఇప్పుడు ఈ 24 అయిపోయింది. 24/9 తోటే ముగించాలా ఈ రెండో కృష్ణుడిని, మొదటి కృష్ణుడిని? లేదు 25 జూన్ దాకా తీసుకెళ్ళాలా. 25 జూన్ దాకా తీసుకెళ్తే 1 ½ ఇయర్. ఆ తర్వాత 2 ఇయర్స్ జూన్ నుంచి 27 జూన్ దాకా రెండో కృష్ణుడు. 27 జూన్ తర్వాత ఎన్నికల దాకా మూడో మూడో కృష్ణుడు. కృష్ణుడు. ఇది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ పాలసీ, వాళ్ళ DNA ఇయ్యే అంతే. ఈ లోపల ఏంటి వాళ్ళ పని? ప్రజలు కాదు, ప్రజల పాలన కాదు. ఎంత పెద్ద ప్రభుత్వం అధిష్టానానికి పంపించగలము? మనం ఎంత దాచుకోగలము? దీని మీద కాదు కానీ రకరకాల ప్రాజెక్టులు ఎతుకుతున్నారు. ఏ ప్రాజెక్ట్ అయితే మనకు డబ్బులు అంటే మూటలొస్తాయి. మీకేమైనా అవగాహన ఉందా? 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు అనేది? అంటే ఒక్క 10 మంది పేర్లైనా చెప్పగలుగుతారా మీరు? కాంగ్రెస్‌లో చెప్పలేము. అందరూ వస్తే మూకుమ్మడిగా వస్తారు. ఏమి దాంట్లో ఒక్కడు మొదలవ్వాలి అంతే. దాంట్లో ఎవడు వాడు వీడు కాంగ్రెస్ కల్చర్ వేరు. కా మి మి మిగతా పార్టీలు అనుకోండి వాళ్ళకి సిద్ధాంతం, ఒక కట్టుబాటు ఉంటది. పద్ధతిలో కమ్ వాట్ మే మనం ఉండాలి అనేవాళ్ళు ఉంటారు. కాంగ్రెస్ కల్చర్‌లో అది లేదసలు. ఎవడైనా మొత్తం మూకుమ్మడిగా వచ్చినా వచ్చేస్తారు. వాళ్ళకేమి అసలు సి ఏ మధ్యమైన ఎటికెసీ ఉండదు. పదవి, పదవి కోసం అంతే. పదవి కోసం దూకమంటే దూకేస్తారు. పైనున్న అధిష్టానం కా ఏం చెప్తే దానికి తు గంగిరెద్దులాగా తల ఊపేసి వచ్చేసే బాపత లేదు. సో, మార్పులో కేంద్రం యొక్క అధిష్టానం యొక్క అనుమతి లేదనుకో వచ్చేస్తారు ఇటు. వాళ్ళ దగ్గర వాళ్ళకి స్టాండర్డ్స్‌ను క్యారెక్టర్ లేని బాపతులు కదా! కాంగ్రెస్ అంటేనే క్యారెక్టర్‌లెస్. అది క్యారెక్టర్‌లెస్ పార్టీ. కనుక దాంట్లో ఎవరేముంది ఎవరైనా రావచ్చు.